నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. అమెరికా దూకుడు చూపుతోంది, చైనా డోంట్ కేర్ అంటోంది. కానీ అమెరికా అడపాదడపా తగ్గుతోంది, చైనా డోంట్ కేర్ అంటూనే అమెరికా మాటలకు కాస్త సానుకూలంగా స్పందిస్తోంది. ఈ రెండు దేశాలు చూస్తుంటే ఆల్ అవుట్ ట్రేడ్ వార్ మేము సిద్ధమే అన్న ఇండికేషన్లు ఇస్తున్నా లోపల రెండు దేశాలు కూడా ఏదో రకమైన ఒప్పందం కుదుర్చుకోవటానికి ఆసక్తి చూపుతున్నాయి. మీరు గమనించండి, ట్రంప్ మొదలు చైనా పైన తీవ్రంగా స్పందించాడు. ఎక్కడ దాకా వెళ్ళాడంటే 245% దాకా వెళ్ళాడు, హయ్యెస్ట్ 245 వరకు. చైనా దీన్ని ఇట్స్ ఎ జోక్ అని కొట్టివేసింది. 125% దాకా వచ్చి ఇక మేము ఈ రేస్లో ఉండము, సో ఇట్స్ ఎ జోక్. ఇంతకన్నా ఎక్కువ టారిఫ్స్ ఉంటే అసలు ట్రేడే జరగదు. ట్రేడే ఆగిపోయినప్పుడు నువ్వు ఎంత టారిఫ్ విధిస్తే ఏంటి అని ట్రంప్ను జోక్గా కొట్టేసింది. సో ట్రంప్ మాత్రం సవాలే లేదు. 75 దేశాలు తనను ప్రాధేయపడుతున్నాయి, బతిలాడుతున్నాయి, ప్లీజ్ ప్లీజ్ అంటున్నాయని చాలా అసభ్యకరంగా వాళ్ళ మీద మాట్లాడాడు. చైనా మాత్రం ఇంటలేదు, అందుకే చైనా పైన భారీగా ఆంక్షలు పెడుతున్నా అన్నాడు. సడన్గా ఒకరోజు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను ఎగ్జామ్ చేశాడు. తర్వాత ఇంకో రోజు అసలు చైనాకు భారీగా రాయితీలు ఇవ్వటానికి సిద్ధమే, చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాం, ఒకవేళ చైనాతో ట్రేడ్ డీల్ కుదిరితే టారిఫ్ తగ్గిస్తాం అంటూ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించాడు. కానీ ట్రంప్ మొదటి నుంచి కూడా అన్సర్టన్, అన్ప్రిడిక్టబుల్ కదా, కరెక్ట్ ఎక్కడ పోతుంది. టైమ్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జింపింగ్ నాకు ఫోన్ చేశాడు అని క్లెయిమ్ చేశాడు. వెంటనే చైనా ఖండించింది, అట్లాంటి ఫోన్ కాల్ ఏమీ వెళ్ళలేదు అని. ఆ తర్వాత మళ్ళీ అమెరికా చైనా అఫీషియల్స్ ట్రేడ్ డీల్ చర్చలు జరుపుతున్నారు అని ట్రంప్ ప్రకటన చేశారు. చర్చలు జరుపుతున్నారు అని. చైనా కొట్టేసింది, ఎవరు జరుపుతున్నారు, ఎక్కడ జరుపుతున్నారు చెప్పాలి ట్రంప్ అని. మా వాళ్ళైతే జరపడం లేదు, మరి మీ వాళ్ళు ఎవరు జరుపుతున్నారు? ట్రంప్ కూడా డీటెయిల్స్ ఇవ్వలే, ఏ ఆఫీసర్ జరుపుతున్నాడు, ఎక్కడ జరుగుతున్నాయి, ఏమీ లేదు. కేవలం ఒక మాట అన్నాడు, అమెరికా చైనా అధికారులు చర్చలు జరుపుతున్నారు అన్నాడు. ఎక్కడా ఎవరు మాట్లాడుతున్నారో చెప్పలేదు. దాన్ని చైనా ఖండించింది. ఇప్పుడు తాజాగా చైనీస్ మీడియాలో వస్తున్న కథనం ఏంటంటే అమెరికా అనే ట్రేడ్ డీల్ కొరకు చైనా దగ్గరికి వచ్చింది అని. యుఎస్ రీచ్ అవుట్ టు చైనా. రకరకాల డిప్లొమాటిక్ అండ్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అని ఉంటాయి. సో మేము సిద్ధమే, మీతో ఒప్పందం చేస్తాను, ఇప్పుడు అమెరికానే ఆఫర్ చేసిందని. ఇప్పటిదాకా చైనా డోంట్ కేర్, నేను పట్టించుకున్నారు. కానీ చైనా కూడా వాట్ ఈజ్ రాంగ్ ఇన్ టాకింగ్ అంటుంది. వాస్తవంగా చైనా డే 1 నుంచి మేము చర్చలకు సిద్ధమే, కానీ మ్యూచువల్ రెస్పెక్ట్తో జరగాలి చర్చలు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మా పైన అటాక్ చేస్తూ మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తుంటే మేము వచ్చి చర్చలకు కూర్చోము. ఇది చైనా తీసుకున్న పొజిషన్. దిస్ ఈజ్ నాట్ ద వే టు డీల్ విత్ చైనా. ఇది చైనా తీసుకున్న పొజిషన్. బహుశా చైనా మెసేజ్ ట్రంప్కి అందినట్టుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ దిగి వచ్చి చైనాతో ఒప్పందానికి సిద్ధమే అంటున్నాడని. చైనీస్ మీడియాలో వచ్చిన ఈ కథనాల్ని అమెరికా ఖండించలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అలాంటిది ఏమీ లేదు, మేమేం రీచ్ అవుట్ అవుతలేము, చైనా వాడే మా దగ్గరకు వస్తున్నాను అనడం లేదు. ఈలోగా అమెరికా అతిపెద్ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎన్విడియా చిప్స్ చైనాకు అమ్మద్దు అని బైడెన్ టైంలోనే రిస్ట్రిక్షన్లు పెట్టారు. అయినా ఎన్విడియా అధినేత వచ్చి బీజింగ్లో పర్యటించిపోయాడు. చైనా అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం, చైనా మాకు ఇంపార్టెంట్ మార్కెట్ అని ప్రకటించాడు. సో అందువల్ల ఇప్పుడు అమెరికా ఇక చైనాతో తప్పదు, చైనాతో ఒప్పందం చేసుకోవాలి అనే ఆసక్తి చూపుతున్నట్టుగా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే ద వరల్డ్ వితౌట్ యుఎస్ అని చైనా ఆలోచించడం మొదలుపెట్టింది. అమెరికాతో సంబంధం లేకుండా మనం ఏమీ ప్రపంచంలో బతకలేమా అని. ఎందుకంటే చైనా మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకు, మిగతా 82% ఇతర ప్రాంతాలకు ఉంది కదా, అక్కడ పెంచుకుంటే సరిపోతుంది కదా అని ఆల్రెడీ ప్రెసిడెంట్ జింపింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటించారు.
లాటిన్ అమెరికాతో, యూరప్తో, ఆఖరికి అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాలతో చైనా చర్చలు మొదలుపెట్టింది. ఇండియాలో కూడా రావడానికి చైనీస్ కంపెనీలు ఆసక్తి చూపాయి. సో చైనా అమెరికాకు ఇబ్బందులు పెట్టే రీతిలో అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేసింది. సో అమెరికా పైన మేము కూడా చూసుకుంటామని అమెరికన్ బాండ్లు పెద్ద ఎత్తున చైనా దగ్గర ఉన్నాయి. అంటే చైనా అది ఇన్వెస్టెడ్ హెవీలీ వేల కోట్ల డాలర్లు అమెరికన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఉన్నాయి. ఈ మధ్య జపాన్ వాళ్ళు తమ దగ్గర ఉన్న అమెరికన్ బాండ్లు అమ్మేస్తేనే అమెరికన్ బాండ్ మార్కెట్ అతలాకుతలమైంది. చైనా కనుక ఆ పని చేస్తే ఇంకా సివియర్ అవుతుంది. చైనా ఎక్స్పోర్ట్ సబ్సిడీలు ఇచ్చి తమ ఎగుమతుల్ని ఎంకరేజ్ చేయడానికి ఆలోచిస్తోంది. తన కరెన్సీని డెలిబరేట్గా డిప్రిషియేట్ చేస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డాలర్లు ఇబ్బందిగా ఉంది కనుక యువాన్ పాపులరైజ్ చేసే పని మొదలుపెట్టింది. ప్రపంచ దేశాలకు మీకు డాలర్తో పని లేదుగా, నా యువాన్ ఉన్నది అని అంటున్నారు. ఇలా ఒకవైపు అమెరికా హెచ్చరికల్ని మేము ఖాతరు చెయ్యము అన్న మెసేజ్ పంపుతూనే లైఫ్ వితౌట్ అమెరికా ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఎన్విడియా చీఫ్ బీజింగ్లో పర్యటించారు. కానీ చైనీస్ గవర్నమెంట్ ఏమంటోంది, హోమ్ గ్రోన్ చిప్స్ మీరు ఎందుకు ఆలోచించరు? అంటే చైనాలోనే తయారయ్యేటువంటి చిప్స్ని రూపొందించాలి. అందుకని ప్రత్యేకంగా ప్రభుత్వం భారీ ఎత్తున సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే మనకు ఈ సెమీ కండక్టర్ సావనిటీ అంటారు. సెమీ కండక్టర్ల పైన ఇతర దేశం పైన ఆధారపడలేము. చూడండి, ఎన్విడియా అమెరికన్ కంపెనీ, ట్రంప్ ఆదేశిస్తే ఎన్విడియా చైనా కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన చిప్ ఉన్నా దాన్ని ఆపేసింది. చైనా కూడా ఈ లోపల అమెరికా చిప్స్తో మోడర్న్ చిప్స్ లేకపోయినా డీప్ సీక్ అద్భుతాలు చేసి చూపెట్టింది. అందువల్ల ఈ చైనా అమెరికా మరి ట్రేడ్ వార్లో క్లియర్గా క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా, అంటే ఏదో రూపంలో చైనాను ఒప్పించాలని అమెరికా చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు ఈక్వల్ స్టేటస్లోనే మేము చర్చ జరుపుతాం తప్ప దిగివచ్చే ప్రసక్తే లేదు, అమెరికాకు తల వంచే ప్రసక్తి లేదు చైనా చెప్తోంది. వాస్తవానికి ఏంటంటే అమెరికాకు చైనా అవసరం, చైనాకు అమెరికా అవసరం. ఎందుకంటే చైనా ఇది బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ టు యునైటెడ్ స్టేట్స్. ఇలా అమెరికన్ మార్కెట్లో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల నుంచి మొదలుకొని అనేక కూడా చైనా నుంచి వస్తాయి. ఈ సప్లై చైన్లు ఇప్పటికిప్పుడు మనము ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేయలేము. అందువల్ల మీకు చైనాకు భారీ ఎత్తున అరౌండ్ $440 బిలియన్ అమెరికాకి ఎగుమతులు చేస్తాయి. అందువల్ల చైనాకి ఇప్పటికిప్పుడు అమెరికాకు కానప్పుడు వేరే దేశాలు ఆ ఎక్స్పోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండడం అంత సులభం కాదు. చైనాకు కూడా ఇప్పటికిప్పుడు కొత్త ఇంపోర్టర్ని చూసుకోవడం అంత సులభం కాదు. అమెరికాకు చైనాకు 50 ఏళ్ల పాటు జరిగిన ఎకనామిక్ ఇంటెగ్రేషన్ అది. అందువల్ల రెండు దేశాలకు డీల్ కావాలి. అదే సమయంలో నేనే మొదలుపెట్టాను, ఎవరు దిగివచ్చారు అనే దగ్గరే ఇక్కడ పంచాయతీ. చూస్తుంటే అమెరికా దిగి రావటానికి సిద్ధపడుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. తనకు అల్టిమేట్గా బిజినెస్ ట్రాన్సాక్ట్ కావాలి, దేనికైనా సిద్ధపడతాడు. ఇప్పుడు అదే వాతావరణం కనబడుతోంది.